ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అయితే తీసుకొచ్చా. అదే 30 డేస్ ఆఫ్ నైట్. ఈ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. హాలీవుడ్ హారర్ మూవీ ఇది 2007లో అయితే వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీన్ని డేవిడ్ స్లేడ్ అయితే డైరెక్షన్ అయితే చేశారు. ఇక ఇది కథ మొత్తం అలాస్కాలోని చిన్న పట్టణం అదే బారోలో అయితే చోటు చేసుకుంటుంది. అక్కడ ప్రతి ఏడాది 30 రోజులు అంధకారం ఉంటుంది, అంటే చీకటిగా ఉంటుంది. సో ఈ కథ కూడా అలాగే స్టార్ట్ అవుద్ది. ఇక ఫస్ట్ మనకి అంధకారం ఉన్న సిటీ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ అవుద్ది. అదే దాని పేరే బారు. అలాస్కాలోనే ఉన్న ఈ పట్టణం ప్రతి సంవత్సరం డిసెంబర్లో 30 రోజుల పాటు పూర్తిగా చీకట్లు అయితే ఉంటుంది. సో ఈ సమయంలో ఎక్కువ మంది పట్టణవాసులు వెళ్ళిపోతారు, కానీ కొందరు మాత్రమే అక్కడ ఉండేందుకైతే సిద్ధమవుతారు. ఇక్కడ ఒక మిస్టరీ అయితే స్టార్ట్ అవుద్ది. చీకటి ప్రారంభం అవడానికి ముందు అనేక వింత సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. ఎందుకంటే అవి ఫోన్లు పనిచేయవు. కుక్కలు అయితే ఎవరు హత్య చేస్తారు, అదే కుక్కల్ని ఎవరో హత్య చేసి చంపేస్తారు. పట్టణానికి చెందిన ఒక గాడిదారి విచిత్రంగా అయితే ప్రవర్తిస్తాడు. సో ఈ 3 ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో దీంట్లోనే అప్పుడే వ్యాంపైర్ల దాడి అయితే జరిగింది. వ్యాంపైర్లు అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, అయ్యే గోస్టులు దెయ్యాలు. చీకటి మొదలైన తర్వాత పట్టణంపై వ్యాంపైర్లు దాడి చేస్తారు. సో క్రూరంగా పట్టణవాసులను చంపడం స్టార్ట్ చేస్తారు. ఒక్కరిని కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఈదిలో తిరిగి వాళ్ళని, ప్రతి ఒక్కరిని చంపేసుకుంటారు, రతం తాగేస్తారు. ఈ వ్యాంపైర్ల నాయకుడు మార్లో. అతని గుంపు పూర్తిగా పట్టణాన్ని అయితే రక్తసిక్తం అయితే చేసేస్తారు, బ్లడీగా మార్చేస్తారు సిటీని మొత్తం. సో అప్పుడే దీంట్లో ఒక నాయకత్వం తీసుకున్న షరీఫ్ ఉంటాడు. ఈ పట్టణంలో షరీఫ్ ఈబెన్ వాల్సన్, ఇతను భార్య స్టెల్లా, మిగతా కొందరిని కాపాడేందుకైతే ప్రయత్నిస్తారు. వీళ్ళే పట్టణంలోని కొన్ని చోట్ల దాక్కుంటూ బతికేందుకు పోరాడుతూ ఉంటారు. సో ఈ మూవీ మొత్తం వ్యాంపైర్ల చీకటి వల్ల వీలు కలిగినప్పటికీ ఓ ముప్పు వారికి దగ్గర పడుతున్నప్పుడు ఈ మిగిలిన కొద్ది మంది ఎవరైతే ఉన్నారో తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై దృష్టి పెడతారు. సో ఇక ఈబెన్ తాను వ్యాంపైర్గా మారి ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటాడు, వీళ్ళని చంపేద్దాం, నేను కూడా వ్యాంపైర్గా మారని. సో ఈబెన్ కూడా వాళ్ళ దానిగానే వ్యాంపైర్గా మారేసి వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఫైనల్గా లాస్ట్ క్లైమాక్స్ అయితే చివరిలో ఈబెన్ తన జీవితాన్ని పట్టణం కోసం త్యాగం చేస్తాడు. మన హీరో చనిపోతాడు. ఎందుకంటే మార్లోని ఓడించి వ్యాంపైర్లను నాశనం చేయగలిగిన తను కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ చంపేసేటప్పుడు తను కూడా చనిపోతాడు. మొత్తం వ్యాంపైర్లందరినీ చీల్చి చెండాడేస్తాడు అనమాట మన హీరో. సో మొత్తం అందరినీ చంపేసి చివరాఖరికి తను కూడా చనిపోతాడు. సో ఈ మూవీలో అట్రాక్షన్గా మనకు చూపించే ఏంటంటే డార్క్ వెదర్, అంటే చీకటి వాతావరణం అయితే ఉంటుంది. 30 రోజులు చీకటి కాన్సెప్ట్ ఈ సినిమాని అయితే మనకి నిజంగా భయానకంగా ఒక కొత్తగా అయితే ప్రపంచంలో తీసుకెళ్ళద్ది. ఇక వ్యాంపైర్లు అంటారా, వీటి నిజంగా భయంకరంగా ఎలా ఉంటాయో, రక్తం ఎలా పీకి తినేస్తాయో, ఎలా పీకి తాగేస్తాయో అన్నది ఈ వ్యాంపైర్లను అయితే మనకు చూపించారు. ఇంక ఇది ఎమోషనల్ అండ్ అయితే చూపించారు ఈ కథ మొత్తం. సో ఎటు చూసుకున్నా మీకు త్యాగం, అందరిని అయితే సాక్రిఫైస్ చేస్తాడు కదా తన లైఫ్ని కూడా. సో ఎక్సలెంట్ అయితే చూపించారు. సో ఈ మూవీ హర్రర్ సస్పెన్స్ ఎక్కువ ఇష్టపడే వారికి అయితే బాగా నచ్చుద్ది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. నేను చూసా, చాలా బాగుంది. సో ఫుల్ స్టోరీ చెప్పొచ్చు, మొత్తం చూస్తే మీరు చూడరు కదా, అందుకే కాన్సెప్ట్ అయితే చెప్పాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.